ఇప్పుడు నేను గుత్తి వంకాయ చేస్తున్నానండి. మరి గుత్తి వంకాయ కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వంకాయలు 1/2 కిలో, చింతపండు తగినంత, ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 6, అల్లం చిన్న ముక్క, ఎండు మిరపకాయలు 3, జీడిపప్పు 10 గ్రాములు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, ధనియాలు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా, నూనె 5 టేబుల్ స్పూన్లు. గీత, ఈ బరువు నాకు ఎందుకు గీత, తీసుకో. ఈ చేతి పట్టుకొని ఉండడం నా వల్ల అయితే కాదు. ఇదేంటి? చింతపండు. ఇవి ఉడకబెడితే ఎలా మెత్తగా అయిపోతాయి కదా? అవ్వదండి, ఒక 2 minutes జస్ట్. ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చేయకుండా, మన టేస్ట్ ముఖ్యం కదండి. అంతేనా? అంతే కదండి. మీరు చేయండి. మొత్తం మరి కట్ చేయక్కర్లేదా? అవసరం లేదండి. సాల్ట్ కూడా వేద్దాం. కాకపోతే మీరు ఇలా ఉడకబెట్టి ఎలా చేయాలో ఎవరికి తెలియకపోవచ్చు. అంతే కదా, కాబట్టి మనం ఆయిల్ తక్కువ వేస్ట్ చేయడం, అది మనం. ఉప్పు ఇక్కడే వేసేస్తున్నారా? కొంచెం మూత పెట్టేస్తారా? మూత పెట్టాం. ఇప్పుడు అది అయ్యేదాకా మనకి ఏం ప్రాసెస్ లేదా అండి? లేదండి, ఏదంటే పేస్ట్ నేను ఆల్రెడీ చేసి తెచ్చాను. ఏమేమి వేసారు ఇందులో? ఇందులో కొబ్బరికాయ, ధనియాలు, గసగసాలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి, కాజు, మొత్తం ఇవన్నీ వేసి పేస్ట్ చేశాను. ఓ, ఎండి మిరపకాయలు అన్ని వేసి పేస్ట్ చేశాను. ఇవన్నీ వేసి ఆ పేస్ట్ రెడీ చేసుకోవాలండి. గుత్తి వంకాయ కూరకు మనం మామూలుగా అందరూ కూరుకోవడానికి చేస్తాం కదా, అదనమాట ఇది. అయిపోయిందండి, బాయిల్ అయిపోయింది, తీసేద్దామండి. ఓకే, సరిపోతుంది. అలాగా కలర్ అంతా చేంజ్ అయిపోయింది. చాలు. పెట్టేశానండి. నెక్స్ట్ ఏంటి? ఆయిల్ కొంచెం పోయండి. ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. అంతేనా? అంతే. ఇప్పుడు ఫ్రై అయితే అయిపోయినట్టు. వంకాయలో కర్రీ ఉండాలి కదా? కర్రీ కదండి ఇది, అంటే ఇది డ్రైదండి. డ్రై మాకు ముందు చెప్పాలి. డ్రై గుత్తి వంకాయ కూర అనగానే ఇది డ్రైది మాట. డ్రై గుత్తి వంకాయ అనాలి. ఓకే, ఇప్పుడు చెప్పినా కదా డ్రై గుత్తి వంకాయ. ఇప్పుడు చెప్తే అది ఏమి లెక్కలోకి రాదు, అప్పుడు చెప్పాలి. కూర అని రాశారు, అది నోట్ చేసుకోండి జడ్జెస్. మీకు మంచి ఐడియా ఇస్తానండి. ఆ గ్రేవీ వేసేయండి, కొన్ని నీళ్ళు పోసేయండి, ఉడకనిచ్చేయండి, అయిపోతుంది. కొంచెం డ్రైగా చేద్దాం, కూరలో అయిపోతుంది. మీరు నా కోసం ఒక పాట పాడితే మీకు ఒక మంచి ఐడియా ఇస్తాను. పాడతానండి అని పాడారు. మీరు ఇంకా సంగీతం నేర్చుకుంటూ పాడనంటున్నారు. నిజంగా శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి నిలయ నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివజ్యోతి సర్వకామదా అనయము మము కనికరమున కాపాడే జనని అనయము. నాకు పాడలేదు. నాకు అర్థం కాదు. అయ్యో, అయిపోయిందండి. అయిపోయిందా? కొంతసేపు వేయించుదాం. వద్దండి ప్లీజ్ అండి. నిర్మల గారు, ఈ టిష్యూ పేపర్లో వేస్తే కూడా అబ్జర్వ్ చేసేస్తారు. నిర్మల గారు, డ్రై గుత్తి వంకాయ కూర అయిపోయిందండి. ఇప్పుడు మీరు డ్రై యాడ్ చేస్తే మేము చెప్పేస్తాం ఏంటి. ఓకే, మొత్తానికి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయిందండి. మొత్తానికి దీనికి పట్టిన టైం ఎంతంటే 16 నిమిషాల 48 సెకండ్లు. మీ గుత్తి వంకాయ కూర ఐడియా సూపర్ అండి. నిజంగా ఆయిల్ ఎలా తగ్గించాలో చాలా బాగా చూపించారు. మీరు ఐ థింక్ పాటిస్తారనుకుంటా ఇంట్లో కూడా, అందుకే మీరు అంత ఈజీగా మీరు చెప్పగలిగారు. కానీ కూర కావాలి కదండి, ఓన్లీ వంకాయ వచ్చింది. అంటే అది టేస్ట్ చాలా బాగుండిందండి. ఇంకొంచెం సేపు అగైన్ ఈ గుత్తి వంకాయలు ఈ ఫిల్లింగ్ ఉంటాయి కదా, అవి కొద్దిసేపు మగ్గాలి.